గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు చెప్పిన ఊరు ఇదేనమ్మా. ఎవరి దగ్గరైనా అడ్రస్ కనుక్కోండి. పాటలు పాడే జయదేవ్ గారు ఇల్లు ఎక్కడుందండి? ఎవరు వీళ్ళు? మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము చాలా దూరం నుంచి వస్తున్నాం. అతని ఇల్లు ఎక్కడుందో కాస్త చెప్పగలరా? చెప్పినా మీరు వెతికి పట్టుకోలేరు. అన్నా, మీరు ఆమెతో వెళ్ళి ఇల్లు చూపించారండి. వీళ్ళకి ఇల్లు చూపించేస్తాను, నేను టీ తర్వాత తాగుతానులే. రండి కూర్చోండి. అలాగేనండి. ఇప్పుడే పేపర్లు చదివాను నాకు వాహన యోగం ఉందని. ఎన్నగా వెళ్ళండి, నేను చెప్తాను. జయదేవ్ గారు ఇప్పుడు ఎక్కడ కచేరీలు చేయటం లేదండి, సోషల్లో చెప్పట్లేదండి. ఇంట్లో బాగోట్లేదు కదా. ఆ రోజుల్లో ఎన్ని సినిమాల్లో ఎన్ని డ్రామాల్లో పాడిన గొప్ప గాయకుడు. మీరేనన్నా చెప్పండి, ఆ రోజు సినిమా పాటలకి ఈరోజు సినిమా పాటలకి సంబంధమే లేదండి. ఆయన ఆరోగ్యం పాడిన దగ్గర నుంచి ఆయన చేతి ఎవరూ పాడించట్లేదండి. కళాకారుల జీవితం ఎప్పుడూ ఇంతేనండి. ఆ ఆడది ఎప్పుడైతే ఆయన దగ్గర చేరిందో ఆయన జీవితమే నాశనం అయిందండి. ఆయన ఆరోగ్యం దెబ్బతింది. కల్లా కపటం లేని మనిషి. ఆయన అనుకుని ఏం ప్రయోజనం లేదండి. పాపం ఆయనకి ఏమీ తెలియదండి. 6-7 నెలల క్రితం టీవీలో చూశాను. పాపం ఆయనకి దగ్గు ఎక్కువ అవటం వల్ల సరిగ్గా పాడలేకపోయాడు. కానీ ఆ రోజుల్లో ఆయన పాడిన పాటలన్నీ ప్రతి ఒక్కరూ పాడుకునేవారు. కానీ ఇప్పుడు పాడిన పాటలో శృతి లేదు, తాళం లేదు. ఇప్పుడు ఈ పాట జయదేవ్ గారే పాడారని మీరు చెప్పినా కూడా మీ మాట అసలు ఎవరూ నమ్మరండి. ఒకరోజు మా పక్కింటి టీవీలో ప్రోగ్రాం చూస్తున్నప్పుడు వాళ్ళ ఆవిడ ఒకటే ఏడుపు. పూర్తిగా ఆయన గురించి తెలిసిన వాళ్ళు తట్టుకోలేరు, చాలా బాధపడతారు. ఇంకా చాలా దూరం వెళ్ళాలా? వచ్చేసాం, దగ్గరలోనే ఉన్నాం. కానీ ఇంటి దాకా కారులో వెళ్ళటానికి వీలు పడదు. ఇక్కడే ఆఫ్ చేయి. దిగండి. చూడమ్మా, ఈ వంతెన దాటి అటుపక్క వెళ్ళాలి. నడుస్తారు కదా? మూర్తి సార్, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళొచ్చేస్తాను. ఒంటరిగా వెళ్తారా? ఒంటరిగా కాదు, నేను వెళ్తాను కదా. మీరేం దిగులు పడకండి, చిట్టికేసే లోపల తిరిగి వచ్చేస్తాం. మీరు రండమ్మా. ఇదే ఆయన ఇల్లు. మరి నేను బయలుదేరుతానమ్మా. చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదమ్మా. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? మీరెవరో తెలియడం లేదే. నేను సుధాగారి కోసం వచ్చాను. ఓహో, సుధ కోసం వచ్చారా? ఉండండి, పిలుస్తాను. సుధా, సుధా, ఇలారా. తనేదో పనిలో ఉన్నట్టుంది. అన్ని పనులు తనే చూసుకోవాలి. నేనుండి ఏ ప్రయోజనం లేదు. పిలిచారా? సుధా, ఈవిడ నిన్ను చూడ్డానికే వచ్చారు. మీరెవరో నాకు తెలియదే. నా పేరు రాణి. రాణా? అవును, రాణి. ప్రొఫెసర్ బాలచంద్ర గారి కూతురు. ఏంటి, మీరు ఆయన కూతురా? రండి, కూర్చోండి. వద్దు, నన్ను ముట్టుకోవద్దు. అమ్మా రాణి,
నువ్వు నా కూతురువమ్మా. నీ వయసులో ఎవరున్నా ఈ విధంగానే నన్ను పిలుస్తారు, కానీ నన్ను అలా పిలవడానికి నీకు మాత్రం అర్హత లేదు. కానీ నేను నీ తల్లినమ్మా. నాకు అసలు తల్లి లేదు. ఈ మాట చెప్పడానికేనమ్మా నువ్వు ఎంత దూరం వచ్చావు? ఈ మాట వినడానికేనా నేను ఇన్నేళ్ళు ప్రాణాలతో ఉంది? అవును, ఆ మాట చెప్పి వెళ్దామనే వచ్చాను. పసిపాపని కూడా చూడకుండా విసిరేసిన దుర్మార్గురాలు ఎవరిని చూడడానికి వచ్చాను. నా జీవితాన్ని శూన్యం చేసిన ఆ కర్కోటకురాలు ఎవరిని చూడడానికి వచ్చాను. నువ్వు కనిపించగా నేను ఎంత బాధపడ్డానో నాకే తెలుసు. ఇప్పుడు కనిపించి ఇలా మాట్లాడతావని ఊహించలేదు. నువ్వు తల్లి అవుతావు, అప్పుడు నా బాధ నీకు అర్థమవుతుంది. అవుతాను, కానీ నీల కన్న బిడ్డను వదిలేసి మరొకరితో లేచిపోను. నువ్వు నన్ను కూతురు అంటున్నప్పుడు నాకు అసహ్యంగా ఉంది. నీ కడుపును పుట్టిన పాపానికి నేనెంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా? నా చిన్నతనంలో పని వాళ్ళు చెప్పుకుంటుంటే నేనెంత బాధపడ్డానో తెలుసా? నా స్కూల్లోనూ నీ గురించి ఎంత అసహ్యంగా మాట్లాడేవారో. దీని తల్లి ఎవరితోనో లేచిపోయింది, ఇది లేచిపోయిందని కూతురని అసహ్యంగా మాట్లాడేవారు. మా అమ్మ గురించి విన్న మొట్టమొదటి మాట ఆ విషయమే. మా అమ్మ గురించి మాట్లాడకండి అని ఎంతో మందితో గొడవ పడేదాన్ని. నేను పిచ్చిదాన్ని. ఆఖరికి నువ్వు చనిపోయావు అన్న విషయం విన్న తర్వాతే నేను ప్రశాంతంగా ఉన్నాను. జయదేవ అనే పేరుని విన్నప్పుడల్లా నా తల బద్దలయ్యేది. మీ వల్ల నేను ఎన్ని అవమానాలు భరించానో తెలుసా? మీ నీడు కూడా నా మీద పడకూడదు అని పాపం మా నాన్న పరాయి ఊరికెళ్ళి ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసా? ఇక చాలమ్మా, నువ్వు మీ నాన్న ఎన్నో కష్టాల్ని అనుభవించారు, కానీ అంతకంటే ఎన్నో బాధలు నేను అనుభవించాను. అయినా నీ చేత అమ్మాని పిలిపించుకోలేకపోయాను. కానీ నీకు దూరంగా ఉన్నా నీ మీద ప్రేమ పోలేదు. అందువల్ల నా కూతురు పడ్డ కష్టాలు నేను విని తట్టుకోలేను. ఇది మీ ఇల్లు కాబట్టి ఇంతటితో వదిలేస్తున్నాను. మీరు ఏడ్చినంత మాత్రాన మీరు ఉత్తమరాలు కాదు. మిగతా వాళ్ళ దృష్టిలో మీరు మంచి వాళ్ళు కావచ్చు, కానీ నా దృష్టిలో మీరు దుర్మార్గురాలు. ఉండండి, దీనంతటికీ కారణం నేనే. నన్ను శిక్షించాలనుకున్నా క్షమించాలనుకున్నా మీకు హక్కు ఉంది. నేను చేసిన తప్పుకి మీరు ఆవిడ్ని తిడుతుంటే తను కంటనీరు పెట్టడం నేను తట్టుకోలేను. వద్దు, తను నాపకండి. తను ఎన్ని మాటలన్నా నేను పడాల్సిందే. నీ కోపం తీరేంత వరకు నన్ను తిట్టమ్మా. నీకో విషయం తెలుసా? నాకు పెళ్లి నిశ్చయమైంది. నేను ఎవరినైతే ప్రేమించానో అతనితోనే నాకు పెళ్లి కుదిరింది. పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేశారు. బట్టలు నగలు అన్ని కొనడం అయింది. ఇప్పుడు అసలు పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కూతురు తల్లి ఎక్కడికో లేచిపోయినప్పుడు అది కూడా ఎందుకు లేచిపోదన్నారు? నేను పాపాత్మురాలమ్మా, నాకు క్షమాపణే లేదు. అవును, ఒకవేళ మా నాన్న నిన్ను క్షమించినా నేను మాత్రం నిన్ను ఎప్పటికీ క్షమించను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? నువ్వు నాకు చేసిన ద్రోహానికి నా జీవితం ఎలా నాశనం అయిందో నీకు చూపించాలనే నేను ఇక్కడికి వచ్చాను. ఈ జన్మకు మీరు బాగుపడరు. నేను వెళ్తున్నాను. అమ్మా వెళ్ళదమ్మా, నా మాట విను. ఒక్క నిమిషం అమ్మా. అమ్మా నా మాట వినమ్మా. అమ్మా భగవంతుడా, అయ్యో భగవంతుడా. ఇన్నాళ్ళు నువ్వు ఒంటరిగా ఉన్నావు. ఇకపై అలా ఉండడం కుదరదు. నీకు ఆయన్ని చూడాలనుంటే చెప్పు, నేను నిన్ను బాలచంద్ర ఇంటికి తీసుకెళ్తాను. నా మాట విను. నువ్వు తనతో అలా మాట్లాడకూడదు రాణి. ఎంతైనా తను నీ కన్న తల్లి కదా. నిజానికి తను అంత పెద్ద తప్పు ఏమీ చేయలేదు. మీరు కావాలంటే ఆవిడ చేసిన తప్పును మర్చిపోయి క్షమించొచ్చు, కానీ నా వల్ల కాదు.
కొన్ని విషయాలు మర్చిపోక తప్పదమ్మా, లేదంటే జీవితంలో మనశ్శాంతి అన్నదే ఉండదు. నువ్వు రాజును కూడా మర్చిపోవాలి. ఇప్పుడు నా మనసులో రాజు లేడు నాన్న. అబద్ధం. ఇప్పటికీ నీ మనసులో ఉన్నది రాజు మాత్రమే. నువ్వు అతన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో ఇప్పుడేగా నీకు అర్థమైంది. ఏమిటి నీ పెళ్ళి ఆగిపోయిందటగా? అవును, ఆగిపోయింది. ఏం జరిగింది? ఎందుకని పెళ్ళి ఆగిపోయింది? చెప్పడానికి కారణాలేవీ లేవు. పెళ్ళి ఆగిపోయింది అంతే. మీ అమ్మగారి కారణం వల్లే ఈ పెళ్లి ఆగిపోయిందని అందరూ చెప్పుకుంటున్నారు. ఆ మాట నిజమేనా? అలాగా? ఆ విషయం నాకు తెలియదే. అలా చూడు, చెట్లు ఎలా ఎండిపోయాయో. కానివ్వు కానివ్వు. ఏమిటమ్మా? నాన్న, అమ్మ గురించి ఇంతవరకు ఎప్పుడు మిమ్మల్ని ఏమీ అడగలేదు. కానీ ఇప్పుడు నాకు కొన్ని విషయాలు తెలియాలి నాన్న. నువ్వు ఏ విషయాలు తెలుసుకోవాలమ్మా? ఏ కారణంతో అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది? అతనితో కలిసి బతకాలి అనే ఉద్దేశంతో వెళ్ళిపోయిందా, లేక వేరే ఏదైనా కారణం ఉందా? ఈ విషయం నువ్వు మీ అమ్మని అడగలేదా? లేదు, నేనేదైతే అడగాలనుకున్నానో అది అడిగి వచ్చేసాను. ఒకవేళ నేను ఆవిడని అడిగినా ఆవిడ నిజమే చెప్తుందని ఏంటి ఖచ్చితం? మంచి పేరు తెచ్చుకోవడం కోసం ఆవిడ నాతో ఏమైనా చెప్తుంది. ఎదుటి వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం కోసం మీ అమ్మ ఎప్పుడు అబద్ధాలు చెప్పదు. తను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. మీ అమ్మ గురించి నీకు తెలియదమ్మా. అమ్మ మీద ఎంతో మంచి అభిప్రాయం ఉన్న మీరు ఎలా ఆవిడికి దూరం అయ్యారో? విధమ్మా, అంతకు మించి నేను ఇంకేమీ చెప్పలేను. నాన్న, మీరేదో దాస్తున్నారా? ఒకవేళ నా దగ్గర అమ్మ మంచిదాన్ని నిరూపించడం కోసమా? అలా ఎందుకు అనుకుంటావమ్మా? నేను మంచివాడిని నిరూపించుకోవడానికి కూడా ఉండొచ్చు కదా. నో, నెవర్. మా నాన్న గురించి నాకు తెలుసు. నీకు నా మీద ఉన్న ప్రేమతో అలా మాట్లాడుతున్నావు. ఒకవేళ ఇరువైపులా తప్పుండొచ్చు. మరైతే ఎలా మీరు విడిపోయారు? అసలు తప్పు ఎవరిది నాన్న? మంచేదో చెడేదో తెలుసుకునే స్థితిలో నేను లేనమ్మా. అంతా విన్న తర్వాత ఏది మంచి ఏది చెడో నువ్వే నిర్ణయించుకో. ఏం జరిగిందో చెప్పండి నాన్న. సుధా వాళ్ళ నాన్నే నా గురువు. ఆయనకి మీ అమ్మ ఒక్కగానొక్క కూతురు. అయినా తన భార్య చనిపోయినా ఇంకొక పెళ్లి చేసుకోకుండా కన్న కూతురే సర్వస్వం అనుకున్నారు. నువ్వు నాకెలాగో ఆయనకి మీ అమ్మంటే అంత ప్రాణం. సార్, మీరేమిటి ఇక్కడ? పెన్షన్ తీసుకోవడానికని వెళ్ళాను. వచ్చే దారిలో తల తిరుగుతున్నట్టు అనిపిస్తే అలా ఇక్కడ కూర్చుండిపోయాను. ఇప్పుడు ఎలా ఉంది సార్? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? అదేం వద్దు, ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఎండ ఎక్కువగా ఉండటం వల్ల కాస్త తల తిరుగుతుంది. కూర్చోగానే సరిపోయింది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను తీసుకెళ్తాను రండి. ఈ పక్కనే మా ఇల్లు, నేను వెళ్తాను. లేదు సార్, వద్దు. ఇప్పుడు మీరు ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు. నేను మీకు తోడుగా వస్తాను. మీకెందుకులే బాబు శ్రమ. ఇందులో శ్రమే ఉంది సార్. మీరు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటాను. ఆగాగు, ఇప్పుడు గుర్తొచ్చింది. బాలచంద్రవేగా, ప్రతి సంవత్సరం ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యే నా స్టూడెంట్ బాలచంద్రవేగా నువ్వు. మీరు ఇంకా గుర్తుపెట్టుకుంటారు అనుకోలేదు. ఎలా మర్చిపోగలం? మీరే కదయ్యా నా ఆస్తి. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ గాంధీ కాలేజీలో ప్రొఫెసర్ అండి. చాలా సంతోషం. తన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఒక ఉన్నత స్థాయికి వెళ్ళినప్పుడు ఆ గురువుకి అంతకు మించిన ఆనందం ఇంకేముంటుందయ్యా? సార్, కాస్త మెల్లగా నడవండి. ఆరోగ్యం బాగాలేదు కదా. నా విద్యార్థిని చూసిన ఆనందంలో నా వయసే మర్చిపోయినయ్యా. సుధా కూడా నీలాగే మాట్లాడుతుంది.
చూసావా, ఇదే నా ఇల్లు. ఓకే, నేను వెళ్ళొస్తాను సార్. అరే ఏంటయ్యా అంత తొందర? ఇంత దూరం వచ్చాక ఇంటికి రాకుండా వెళ్తావా? లేదు సార్, వీలు చేసుకుని ఇంకొక రోజు వస్తాను. ఏ ఇప్పుడు రాకూడదా? 10 నిమిషాలు లేటుగా వెళితే మీ ఇంట్లో వాళ్ళు నేను లోపలికి రానివ్వరా? అదేం లేదండి. ఆ, లోపలికి రా బాబు. సుధా, కూర్చో బాబు. ఏంటి నాన్న ఇంత లేటు? నీకు ఇతను ఎవరో తెలుస్తోందా? ఈ అబ్బాయి నా పాత స్టూడెంట్, పేరు బాలచందర్. ఇప్పుడు కాలేజీ లెక్చరర్. నమస్కారం. నమస్కారం. ఇతను నన్ను చూడకపోతే నేను అసలు ఇంటికి వచ్చేవాడిని కాదేమో. ఏమంటున్నారు నాన్న? ఏమీ లేదు, కాస్త తల తిరిగిందంతే. దారిలోనే కూర్చుండిపోయాను. అయ్యో, ఏమైంది నాన్న? ఇప్పుడు ఎలా ఉంది? నాకేమీ కాలేదమ్మా, నువ్వేం కంగారు పడకు. భయపడాల్సిందేమీ లేదు. నాన్నకి ఒంట్లో బాగాలేకపోయినా నాతో ఏమీ చెప్పరు, అదే నాకు భయం. నాకేం కాలేదని చెప్పాను కదా. నువ్వు వెళ్ళి బాలచంద్రకు ఒక కప్ కాఫీ తీసుకురా. లేదండి, వద్దు. ఏం బాబు, నీ కాఫీ అలవాట్లేదా? ఒక్క నిమిషంలో తీసుకొస్తాను. అప్పుడే నేను మీ అమ్మని మొదటిసారి చూశాను. మొదటి చూపులోనే మీ అమ్మ నన్ను ఆకర్షించింది. తన అందం, తన మాట తీరు, ఇవన్నీ కూడా నన్ను ఎంతగానో ఆకర్షించాయి. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారిని కలవడం కోసం నేను తరచూ వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని. సుధ కూడా నన్ను ఇష్టపడటం వల్ల మేము మరింత దగ్గరయ్యాం. ఒకసారి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు. అరే రా బాబు, ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నావు. నన్ను చూసి మీరు అలా అంటున్నారు కదా? ఆహాహా, అదేం లేదు, నిజమే చెప్తున్నాను. రా, వచ్చి కూర్చో. ఈయనెవరో నీకు తెలుసా? నీలాగే నేనంటే ఎంతో అభిమానం ఉన్న నా పాత స్టూడెంట్, పేరు జయదేవ్. బాగా పాడతాడు. హలో సార్. హలో. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఆంధ్రప్రదేశ్ మెచ్చుకునే గొప్ప గాయకుడు అవుతాడు. అలాంటిదేమీ లేదు, నా మీద ఉన్న ప్రేమతో అలా అంటున్నారు. అయ్యయ్యో, నిజమే చెప్తున్నారు. మా గురువుగారు ఎప్పుడూ అబద్ధం చెప్పరు. తర్వాత జయదేవ్, ఈయనెవరో నీకు తెలుసా? పేరు బాలచందర్, పెద్ద కాలేజీ లెక్చరర్. నిన్న నాన్నకు మైకు వచ్చింది, మీతో చెప్పకూడదని నాన్నగారు ఆర్డర్ వేశారు. భలేవరే, ఒంట్లో బాగపోతే చెప్పకుండా ఉంటారా? ఏమిటి సార్ మీరు? పదండి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అవును, కంప్లీట్ గా చెకప్ చేయించాలి. చూసారా, జయదేవ్ గారు కూడా కరెక్ట్గా అదే మాట చెప్తున్నారు. బాగా ఆలోచించి నా మనసులో ఉన్నది వాళ్ళ నాన్నగారితో చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఏంటి బాబు, నాతో ఏదో మాట్లాడాలని చెప్పావు? సార్, అది అది మీరు తప్పుగా అనుకోకపోతే నేను సుధని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇది చెప్పడానికి ఎందుకయ్యా ఇంత ఆలోచన? నాకు ఇష్టమే బాబు, చాలా చాలా సంతోషం. పెళ్ళి సింపుల్గా జరిగితే చాలండి. నాకు బంధువులంటూ ఎవరూ లేరు, ఫ్రెండ్స్ కూడా పెద్దగా ఎవరూ లేరు. అందుకని ఆడంబరం ఏమీ అక్కర్లేదు. ఓకే, సింపుల్గానే చేద్దాం. అలా చేస్తేనే నాకు ఇష్టం. సరే, ఇప్పుడే నాకు గుర్తుకొస్తుంది, ఈ నేళ్ల పరిచయంలో మీ తల్లిదండ్రుల గురించి నాకేమీ చెప్పలేదే. నేను చెప్పాను కదా సార్, నాకు అమ్మా నాన్న లేరు. నాకు ఊహ తెలియక ముందే మా అమ్మ చనిపోయింది. మా నాన్న ఉండి లేనట్టే. ఆయన ప్రేమని నేను ఎప్పుడూ పొందలేదు సార్. ఎందుకంటే ఆయన ఎప్పుడు చూసినా బిజినెస్ అంటూ 24 గంటల సేపు తిరుగుతూ ఉండేవారు. ఆ తర్వాత ఆయన చనిపోయారు. బంధువులంటూ నాకెవరూ లేరు. ఇక మేము ఉన్నాంగా,